వీడు సైకో కాదు, అంతకు మించి అసలు వీడు మనిషే కాదు. ఇతడు ప్రైవేట్గా 300 మంది అమ్మాయిల వీడియోలను తీశాడు. ఇతను ఎవరో కాదు, మస్తాన్ సాయి. ఈ మస్తాన్ సాయి పేరు మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అసలు ఇదంతా ఎందుకు చేశాడు? అసలు ఇతనికి హీరో రాజ్ తరుణ్కి అసలు లావణ్యకు వీళ్ళందరికీ కూడా సంబంధం ఏంటి? ఇందులో చాలామంది వస్తారు క్యారెక్టర్స్. అసలు వీళ్ళంతా ఎవరు? అసలు ఆ మొత్తానికి మస్తాన్ సాయి ఎవరు? అసలు ఈ కాజా ఎవరు? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇలాంటి వారి పట్ల, ఇలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి, అసలు మనం ఒకరితో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఏ విధంగా మనం ఉండాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. ఆల్రెడీ మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇక మస్తాన్ సాయి, ఇతని పేరు మనకు మారుమ్రోగుతుంది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇతను ఎంత పని చేశాడంటే, ఇతను ఎంత కామ పిశాచో తెలుసా మీకు? దాదాపు 300 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను ఇతను రికార్డింగ్ చేశాడు. అసలు ఇతనికి ఎంత ఇలా చేయాలని ఎందుకు అనిపించింది, అసలు ఇతను ఎవరు అనే విషయాల్లోకి వెళ్తే, రాజ్ తరుణ్ ఉన్నాడు కదా, హీరో రాజ్ తరుణ్, ఉయ్యాల జంపాల హీరో రాజ్ తరుణ్. ఈ రాజ్ తరుణ్ ఎవరైతే ఉన్నాడో, రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలైనటువంటి లావణ్య కేసుతో ఇతను వెలుగులోకి వచ్చాడు. లేకపోతే ఇతను బయటపడేవాడు కాదు. ఇక ఏం జరిగిందంటే, రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యకు ఇతనికి కొంచెం కనెక్షన్ ఉంది. ఇక ఎప్పుడో 2022లోనే ఎప్పుడో ఇతని ఇంట్లో ఏదో చిన్న పార్టీ జరిగితే ఆ పార్టీకి ఈ లావణ్యను ఆహ్వానించాడు. ఇక లావణ్య అక్కడికి వెళ్ళింది. ఇతనికి ఆల్రెడీ మనకు చెడ్డ అలవాట్లు ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పకూడదు. ఆ చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఆ చెడ్డ అలవాట్లు ఏంటంటే, దానివల్ల ఏంటంటే ఇక్కడ లావణ్య ఎవరైతే ఉందో ఆ లావణ్య ప్రైవేట్ వీడియోలు ఇతను తీయడం జరిగింది. తన ఇంట్లో ఏదైతే పార్టీకి వచ్చారో అక్కడ వీళ్ళు కొన్ని చెడ్డ పనులు చేసి దాని ద్వారా ఈ అమ్మాయిని సీక్రెట్గా ఇతడు మనకు వీడియో అయితే రికార్డ్ చేశాడు. ఇక వీడియో రికార్డ్ చేసిన విషయము ఇతని ఫ్రెండ్స్కి చెప్పాడు. ఇతని ఫ్రెండ్స్ ఉన్నారనమాట, మస్తాన్ సాయి ఫ్రెండ్స్. ఈ మస్తాన్ సాయి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పాడు, ఈ విధంగా నేను లావణ్య వీడియోస్ అయితే ప్రైవేట్ వీడియోలు అయితే నేను రికార్డ్ చేశాను అని చెప్పడంతో అది లావణ్యకు తెలిసింది. ఇక లావణ్యకు తెలిసిన తర్వాత లావణ్య ఇతని మీద కేసు పెట్టింది. ఇతని దగ్గర నా ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి అని కేసు పెట్టింది. తర్వాత ఇది అలా నడుస్తూ ఉండగా ఏంటంటే, హీరో రాజ్ తరుణ్ ఎవరైతే ఉన్నారో రాజ్ తరుణ్ ఈ లావణ్య మస్తాన్ సాయి మధ్య రాజీ కుదిర్చాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా బయట వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా తప్పు, ఇలాంటివన్నీ కూడా బయట పెడితే జీవితాలు నాశనం అవుతాయి. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఏం తెలుసుకోకుండా ఏంటంటే ఎవరితో అంటే వాడితో ఫ్రెండ్షిప్ చేస్తారు. ముఖ్యంగా అమ్మాయిలు నమ్మేది ఎవరినంటే ఎదవల్ని నమ్ముతారు. ఇక్కడ ఎవడైతే పనికిరాని వాడు ఉంటాడో, ఎవడైతే వెదవ ఉంటాడో, ఎవడైతే మోసం చేసేవాడు ఉంటాడో వాడిని నమ్ముతారండి, మంచి వాళ్ళు నమ్మరు. ఇక్కడ ఈ ఎదవను నమ్మారు, ఎదవను నమ్మింది మనకు లావణ్య. ఇక ఈ లావణ్య విషయంలో చాలా జరిగాయి. ఇంకా అవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకోలేం, చెప్పకూడదు కూడా. మనకు తెలిసిన కాడికే మనం మాట్లాడుకోవాలి, లేనిపోయిన విషయాలు మనం మైండ్లోకి ఎక్కించుకోకూడదు. ఇలా ఈ కేసు అయితే ఎప్పుడైతే జరిగిందో, ఇక జనవరి 30వ తారీఖున మస్తాన్ సాయి లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి లావణ్య ఈ విధంగా చేసింది కాబట్టి మస్తాన్ సాయిని లావణ్యను లేపేయాలనుకున్నాడు. ఇక లావణ్యను ఏదో హతమార్చేయాలనుకున్నాడు. కానీ ఇక్కడ ఏమంటే మళ్ళీ కూడా పోలీసులకు దొరికిపోయాడు అనమాట. ఇక పోలీసులకు దొరికిపోతే రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అంటే పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తారు కదా ఎవరైనా ఇలాంటి అక్యూజర్స్ని. ఎప్పుడైతే విచారించారో ఈ మస్తాన్ సాయి దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ రాబట్టారు. ఈ మస్తాన్ సాయి దగ్గర ఉన్నటువంటి వీడియోస్లో అంటే ముఖ్యంగా ఏం చెప్పాడంటే, రాజ్ తరుణ్ అడిగినప్పుడు ఈ యొక్క లావణ్య వీడియోస్ అన్నీ కూడా నేను డిలీట్ చేశాను అన్నాడు. కానీ తను ఆ లావణ్య వీడియోలు డిలీట్ చేయకుండా వీడు ఏం చేశాడంటే సపరేట్గా ఆ వీడియోస్ అన్నీ కూడా మనకు వీడు స్టోర్ చేసుకోవడం జరిగింది. అంటే వేరే దాంట్లోకి కాపీ చేసేసాడు. ఇవన్నీ కూడా చేసి ఈ విధంగా మనకు చేస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కూడా జనవరి 30వ తారీఖున లావణ్య గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏదో చేయబోయాడు. అక్కడ మళ్ళీ కూడా పోలీసులకు దొరికాడు. దొరికితే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో దాదాపు 300 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పడం జరిగింది. ఇతను చెప్పే విషయాలన్నీ కూడా అసలు తలుచుకుంటేనే ఘోరంగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా అయితే ఇక్కడ మస్తాన్ సాయి చెప్పాడు. ఇక ఇదేనమాట మస్తాన్ సాయికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారి పట్ల మనం దూరంగా ఉండాలి.